ఈరోజు మన ముందుకు వచ్చింది ఏమిటి అనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేమ్ ఆధార్ కార్డ్ లాగానే రైతులకు కూడా ఒక కార్డు అనేది ఇవ్వడం జరిగింది. 14 డిజిట్స్. ఈ కార్డు దేనికి ఉపయోగం అంటే మనకు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ అన్ని పథకాలకు ఇది వర్తించును. ఇది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనగా ముందుగా మన యొక్క ఆధార్ నెంబర్ అంటే ముందు ఫార్మర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫార్మర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అనేది జనరేట్ చేయడం. ఓటీపీ ఎలా అనగా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఓటీపీ అనేది వచ్చి ఉన్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అంటే కేటగిరీ మనకంటే బీసీ కేటగిరీ సెలెక్ట్ చేసిన తర్వాత ఫార్మర్ నేము మరియు ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క డిస్టిక్ అంటే ఓల్డ్ డిస్టిక్ వస్తున్నాయి కనుక న్యూ డిస్టిక్ ఆధార్లో చేంజ్ చేసుకున్న వారికి ఇబ్బంది లేదు. ఒకవేళ చేంజ్ చేసుకునే వారైతే ఇక్కడ ఉన్నటువంటి న్యూ డిస్టిక్ని ఎంటర్ చేయాలి. మనకు డిస్టిక్ వచ్చేది ముందు ఎంటర్ చేద్దాం. పల్నాడు. బ్లాక్ వచ్చేసి మార్చివరము. శివారు వచ్చేసి తాడుట్ల. ఓకే, పిన్ కోడ్ సెలెక్ట్ అయింది. ఇక్కడ ల్యాండ్ ఓనర్షిప్ అంటే మనకి ఓన్ ల్యాండా లేకపోతే కౌలు రైతుల అంటే ఓన్ ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓన్ ల్యాండ్లో మనకి ఆక్యుపేషన్ ఏంటంటే అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ ఓనింగ్ అని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత ల్యాండ్ ఫెచ్చింగ్ అంటే మన యొక్క ల్యాండ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ల్యాండ్ డీటెయిల్స్ అంటే మనకు ముందు డిస్టిక్ ఎంటర్ చేయాలి పల్నాడు. తర్వాత మనకు బ్లాక్ వచ్చేసి మార్చివరము మరియు శివారును ఎంటర్ చేద్దాం. తాడుట్ల ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క సర్వే నెంబర్ 345 సబ్మిట్ చేద్దాం. ప్రస్తుతానికి సర్వర్ ఇష్యూ ఉంది కనుక లోడ్ అవ్వడం లేదు. మనకు ఇప్పుడే కదా ఓపెన్ అవ్వడం వల్ల బాగా రష్ ఉండడం వల్ల ఓపెన్ అవ్వడం లేదు. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సర్వే నెంబరు మనకు ల్యాండ్ ఎంత ఉన్నది ఏంటనేది ఓకే అవుతుంది. ఇది వచ్చిన తర్వాత ఓకే అని క్లిక్ చేస్తే మన యొక్క డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి. ఫెచ్ అయిన తర్వాత మన యొక్క ఇక్కడ ఇంకా ఐడి ప్రూఫ్ ఏంటి అంటే రేషన్ కార్డు లేదా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్. మనకి రేషన్ కార్డు ఉంటేనేమో రేషన్ కార్డు డీటెయిల్స్ ఇద్దాం, లేదంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఈ రెండు ఉన్నట్టయితే ఎంటర్ చేయము. మరొకటి ఏంటంటే అప్రూవల్, డిపార్ట్మెంట్ అప్రూవల్ ఎవరంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద పర్మిషన్ వరకు ఇచ్చిన తర్వాత సేవ్ కొడితే మనకు రైతు యొక్క కార్డు అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్డు అనేది మనకు రైతు అంటే రైతు భరోసా మరియు కిసాన్ పిఎం కిసాన్ అనేది అమౌంట్ అనేది పడడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఉపయోగపడుతుంది.